శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా భ్రమరవాణి ఛానల్ ను వీక్షిస్తున్న అభిమానులకు, సనాతన ధర్మ జిజ్ఞాసులకు, సాహిత్యాభిలాషులకు శుభాభినందనలు. ఇప్పుడు ఈ వీడియోలో విరాట పర్వం యొక్క అంతరార్థమును, మహాభారతమును పఠించటం వలన కలుగు కొన్ని విశేష ఫలములను, విరాట పర్వ శ్రవణ ఫలమును మొదలగు వాటిని గురించి తెలుసుకుందాం. మహాభారత పఠనం విరాట పర్వంతో ప్రారంభించడం సాంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పటి వరకు విరాట పర్వం చెప్పుకున్నాము. పాండవులు అజ్ఞాతవాసమును ఎక్కడ చేయాలో రహస్య సమాలోచనం చేసి విరాటుని కొలువులో చేరుటకు నిశ్చయించుకుని, విరాటుని కొలువులో చేరి చేయవలసిన పనులు నిశ్చయించుకుని, ధౌమ్యుని ఉపదేశపూర్వకమైన ఆశీస్సులు పొంది విరాటుని కొలువుల్లో ప్రవేశించడంతో మొదలైన విరాట పర్వం ఉత్తర అభిమన్యుల వివాహ వేడుకలతో సంపూర్ణమైనది. విరాట పర్వం యొక్క అంతరార్థమును తెలుసుకుందాం. విరాట పర్వము పాండవుల సత్యనిష్టకు ఉదాహరణ. సత్యం చతుర్వర్గ సాధకం. అజ్ఞాతవాసం కారణం అసత్య రూపమైన జూదం. అయినా అజ్ఞాతవాస ప్రతిజ్ఞను పాటించి తీరవలసినదే. ధర్మమే ఆపదల నుండి కాపాడగలదు. కాబట్టి ఎటువంటి విపత్కర పరిస్థితులలోనూ ధర్మ పరిత్యాగం తగదు అని బోధించడం కోసం యుధిష్ఠిరుని ప్రతిజ్ఞాపాలన రూపకార్యాన్ని అనగా విరాట పర్వాన్ని వ్యాస మహర్షి ప్రారంభించారు. మరొక విశేషం ఏమిటంటే, విరాట పర్వం చదివినా చెప్పినా వర్షాలు కురుస్తాయని విశ్వసిస్తారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే మే మాసంలో విరాట పర్వం చెప్పడం మొదలు పెట్టగానే ఋతుపవనాలు త్వరగా వచ్చి వర్షాలు బాగా కురిశాయి. ఇక ఇప్పుడు మహాభారతం చదవడం వినడం వలన కలిగే ఫలములను తెలుసుకుందాం. జీవితంలో ఒకసారైనా మహాభారతం చదవడమో వినడమో తప్పకుండా చేయాలి. మహాభారతం ఎందుకు చదవాలి లేదా ఎందుకు వినాలి అంటే, మహాభారతం ఒక విజ్ఞాన సర్వస్వం, ఒక నీతి శాస్త్రం, ఒక ధర్మశాస్త్రం. ధర్మార్థకామ మోక్షాల విషయంలో మహాభారతంలో ఉన్నదే ఎక్కడైనా కనబడుతుంది. ఇందులో లేనిది ఎక్కడా ఉండదు. భారత భాగవత రామాయణాది గ్రంథములను చదవడము వినడము, పిల్లలకు చెప్పడం చేయడం వలన ధర్మవర్తనము, ఇహపర సాధనము, ఇతరుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండడము మొదలైనవి అలవడతాయి. ధర్మార్థకామ మోక్షాల విలువలు తెలుస్తాయి. మోక్షం లభిస్తుంది. మహాభారతం చదివిన వారికి మోక్షం లభిస్తుందని చెప్పడంలో ఒక విశేషం ఉంది. భారతాన్ని చక్కగా అధ్యయనం చేసిన శంకరాచార్యుల వారు మోక్షానికి 4 ముఖ్యమైన లక్షణాలు తప్పకుండా అవసరం అని చెప్పారు. అవి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమదమాది షట్కము, ముముక్షత్వము. వీటిని సాధన చతుష్టయం అంటారు. మహాభారతం చదివితే ఆ సాధన చతుష్టయ సంపత్తి కలిగి మోక్షం లభిస్తుందని భావం. ఇక్కడ మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాంఘిక చారిత్రక కథలు ఏ విధంగా వర్ణించి చెప్పుకున్నా పర్వాలేదు కానీ భారత భాగవత రామాయణ పురాణ ఇతిహాసాలు మాత్రం మూల కథలు చదివితేనే వింటేనే వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతాం. ఒకసారి వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తే వాటిని ఎప్పటికీ విడిచిపెట్టలేము. మా చిన్నతనంలో ఈ కథలన్నీ మా నాన్నగారు మాకు చెప్పేవారు. మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇప్పుడు భారత భాగవత రామాయణ పురాణాదులు చదివి చెప్పగలిగే అదృష్టం కలిగింది. ఏదైనా మనసు పెట్టి చదివినా విన్నా అవి మన ఎదురుగా జరుగుతున్నట్లుగా భావన కలుగుతుంది. వాటిలోని కొన్ని సందర్భాలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తే, కొన్ని సందర్భాలు మనసును ద్రవింపచేస్తాయి. ఉదాహరణకు, సీతారాములు అనుభవించిన కష్టాలు చూసినా, నలదమయంతులు అనుభవించిన కష్టాలు చూసినా, పాండవులు ద్రౌపది అనుభవించిన కష్టాలు చూసినా హృదయం ద్రవించిపోతుంది. అదేవిధంగా భగవంతుని విశ్వరూప సందర్శనం సందర్భంలోనూ భక్తుల రక్షణ కోసం వచ్చే భగవంతునిపై మనసు నిలిపి మనోనేత్రంతో దర్శిస్తే చక్కని ఆనందానుభూతి కలుగుతుంది. శ్రీకృష్ణ భాగవతంలో దశమస్కంధంలో శ్రీకృష్ణుని జననం మొదలుకొని కృష్ణయ్య చేసే చిలిపి పనులు, కృష్ణయ్యను రోటికి కట్టడం, గోవర్ధనగిరి ఎత్తడం, కాళీయమర్దనం ఇవన్నీ చదువుతున్నంతసేపు వింటున్నంతసేపు కృష్ణయ్య మనతో కూడా ఉన్నాడనే భావనే కలుగుతుంది. ఇది అతిశయోక్తి కాదు, స్వానుభవం. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఇప్పటి వరకు విరాట పర్వమును 34 భాగాలలో చాలా విపులంగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఉత్తర అభిమన్యుల వివాహ వేడుకలతో సంపూర్ణమైన విరాట పర్వమును
మరొకసారి క్లుప్తంగా పునరావలోకనం చేసుకుందాం. విపులంగా చెప్పుకున్న కథకు, క్లుప్తంగా చెప్పుకున్న కథకు మధ్య ఉన్న మాధుర్యంలోని అంతరమును తెలుసుకోవచ్చు. కథానంతరం విరాట పర్వ శ్రవణ ఫలమును తెలుసుకుందాం. ఇక కథలోకి వెళదాం. సాగుతుందని కూడా పొందారు. ఆలోచించుకున్నారు, నిశ్చయించుకున్నారు, ఆశీస్సులు పొందారు. చేస్తారు అందుచేత సంవత్సరానికి ఉపదేశించాడు. సాధకం, అర్థసాధకం, సాధకం సేవాధర్మంలో గౌరవ అగౌరవాలను పట్టించుకోరాదు. మీ దృష్టి ఎల్లప్పుడూ అజ్ఞాతవాస లక్ష్యం మీదనే నిలపాలి. రాజసేవ కత్తి మీద సాము వంటిది. మీరు సేవ చేయించుకున్నవారు కాని సేవ చేసిన వారు కారు. రాజు అనుమతి లేకుండా సేవకుడు సభలో ప్రవేశింపరాదు. రాజు ఎదుట ఉన్నతాసనం స్వీకరింపరాదు. వారు ఆజ్ఞాపిస్తేనే కూర్చోవాలి. దుష్టులతో కలిసి తిరగరాదు. అడిగినప్పుడే రాజుగారికి ఉపాయం కాని సలహా కాని చెప్పాలి. రాజు మనకు చాలా హితుడు కదా అని విచ్చలవిడిగా ప్రవర్తింపరాదు. అంతఃపుర పరిచయాలు అనర్థం కలిగిస్తాయి. రాజును అగ్నిని సేవించినట్లు సేవించాలి. మరీ దగ్గరగాను మరీ దూరంగానూ కాకుండా మధ్యస్థంగా సేవించాలి. ఏ సందర్భంలోనూ సేవకుడికి కోపం రాకూడదు. ఎప్పుడైనా సరే రాజుకు హితమే చెప్పాలి. అప్రియం ఒక్క మాట కూడా చెప్పకూడదు. రాజసభలో ఆవులించరాదు, నవ్వకూడదు, ఊపిరి కూడా గట్టిగా పీల్చకూడదు. అంత జాగ్రత్త పాటించాలి. రాజగృహం కంటే అందంగా ఇల్లు కట్టుకోరాదు. లాభం కలిగితే కృంగిపోకుండా నిత్యము ఏకాగ్రతతో రాజసభలో ఉండేవాడు రాజసభలో చిరకాలం ఉంటాడు. వాహనం కానీ, వస్త్రం కానీ, భూషణ గాని, ఏదైనా కానీ ఇస్తే సేవకు నిత్యము ఉపయోగించాలి, ధరించాలి. చేస్తే రాజుకు అతడు మిక్కిలి ఇష్టడవుతాడు. ఈ ఉపదేశం పొంది ధర్మరాజు ధౌమ్యంతో ఇలా అన్నాడు: నీకు గాక, ఇప్పుడు మీ శిక్షణ పొందాము. ఈ కుంకుదేవి ఇద్దరిని ఈ విధంగా ఎవరూ చెప్పలేరు. కృతజ్ఞతలు చెప్పాడు. ఆయుధాలు శమీ వృక్షం మీద నిక్షేపించారు. ఇక కొలువులో చేరే ముందు దుర్గా స్థితి చేశారు. సోదరి దివ్యాన్ని ధరించినది, ఖడ్గమును డాలును దాల్చిన దేవి ఆమె. మహాకాళి ఖడ్గము ఖడ్వాంగము ధరించే వింధ్య పర్వతం శాశ్వత నివాసంగా చేసుకున్నావు. దేవి, నీవు శరణ్యురాలవు, నాకు శరణమగుము అని స్తుతించాడు. వెంటనే దేవి ప్రత్యక్షమై, రాజా, నా మాట విను. త్వరలోనే నీకు విజయం కలుగుతుంది. నా అనుగ్రహంతో కౌరవసేనను జయించి రాజ్యం శత్రురహితం చేసుకుంటావు. నీ భూమిని నీవు మరలా అనుభవిస్తావు. తమ్ములతో పుష్కలమైన సంతోషం పొందుతావు. నా అనుగ్రహం వల్ల విరాట నగరంలో మీలో ఎవరిని అక్కడ నివసించేవారు కాని కౌరవులు కాని తెలుసుకోలేరు అని వరమిచ్చి దేవి అంతర్ధానమైంది. పాండవులు, ద్రౌపది తమ తమ నేర్పులతో విరాటుని రంజింపచేసి అతని కొలువులో చేరారు. 4వ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలలో భీమసేనుడు జీమూతమల్లుని వధించాడు. ఇంకా కొంతకాలం గడిచింది. అజ్ఞాతవాసం కొద్ది రోజులే ఉంది అనగా విరాటుని బావమర్ది సింహపాలుడు అంతఃపురంలో సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని చూశాడు. ఆమెను గురించి అక్క సుదేష్ణుని అడిగాడు. సుదేష్ణ సైరంధ్రి భర్తలు గంధర్వులని కీచకుని భయపెట్టింది. అయినా కీచకుడు లెక్క చేయక సైరంధ్రి దగ్గరకు వచ్చి తనను పొంది సుఖించమని అభ్యర్థించాడు. అప్పుడు సైరంధ్రి రూపంలోని ద్రౌపది కీచకునికి ఇలా ఉపదేశించింది: ఉత్తమ పురుషునికి పనికిరాదు, అకీర్తి కలుగుతుంది, అశుభాలు కలుగుతాయి. భార్య మాత్రమే ఆసక్తి కలవారు
శిక్షలు పొందుతారు అని మృదువుగా ఉపదేశిస్తుంది. కీచకునికి ఆ మాటలు రుచించలేదు. గంధర్వులని వారు తనను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారని భయపట్టింది. కీచకుని అహంకారం ముందు ఆ మాటలు వ్యర్థమయ్యాయి. కీచకుడు వెంటనే సుదేష్ణ దగ్గరికి వెళ్లి ఆమెతో, ఈ రోజు సైరంధ్రిని నా ఇంటికి ఎట్లాగైనా పంపాలి అని నొక్కి చెప్పి వెళ్లాడు. సుదేష్ణ ఇంకా గతి లేక సైరంధ్రిని ఎదురుతమ్మని కీచకుని ఇంటికి పంపింది. పరిహారం హరిస్మరణం. సైరంధ్రిలా అనుకుంటూ నిలబడింది. ఎదురులో ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు కనిపించాడు. ఆమె సూర్యుడు ధ్యానించింది. సూర్యుడు ద్రౌపదికి తెలియకుండా ఆమెకు సహజంగా ఒక రాక్షసుని పంపాడు. పొదలోనికి లేడి వెళ్లినట్లు తన కోసం ఎదురు చూస్తున్న కీచకుని ఇంటిలోనికి వెళ్లి సైరాన్ని మొదలు పోయించమన్నది. కీచకుడు ఆమె చేతిని పట్టుకోబోయాడు. సైరాన్ని ఒక ఉదిరిన తప్పించుకుని ఇంటి నుండి బయటపడి సమయానికి పరిగెత్తింది. సూర్యుడికి పంపిన రాక్షసునితో దెబ్బలు తింటూనే కీచకుడు వెంటపడ్డాడు. ఎదుట అందరూ చూస్తూ ఉండగా కీచకుడు ద్రౌపదిని తన్నాడు. దృశ్యం చూసిన భీముడికి చాలా కోపం వచ్చింది. కీచకుడు విరాటుని సభ్యులందరినీ సంహరించుదామనుకుని ధర్మ సైగతో ఆగిపోయాడు. ఆ విషయం గ్రహించింది ద్రౌపది. ఏమీ చేయలేకపోతున్నారని నిందించింది. రాజధర్మం పాటించని రాజును రాజసభలోని సభ్యులను నిందించింది. చివరకు ధర్మజుని సలహాతో ద్రౌపది అక్కడ నుండి వెళ్లి అంతఃపురం చేరింది. ఈ ఆపద భీమసేనుని వల్ల మాత్రమే తొలగుతుందని ఆలోచించింది. ఆ రాత్రి పొద్దుపోయాక భీముని దగ్గరకు చేరింది. ధర్మజుని ద్యోతవ్యసనం వల్ల పాండవులు తాను ఎంత కష్టపడవలసి వచ్చిందో చెప్పుకుని విలపించింది. భీమునితో ఆలోచించి కీచకుని నర్తంశాలలో మర్నాడు చంపేటట్లు భీముని నుండి మాట తీసుకుని వెళ్లి కీచకునితో మాట్లాడి తాను రాత్రిపూటకు నర్తంశాలకు వస్తానని అక్కడకు కీచకునొక్కడిని రమ్మని కీచకునితో చెప్పింది. ఆ విషయం భీమునికి చెప్పింది సైరంధ్రి. ఆ రాత్రి భీముడు కీచకుని నర్తంశాలలో చంపి ముద్ద చేశాడు. అన్న మరణానికి కారణమైన సైరంధ్రిని అన్న శవంతో కట్టి ఉపకీచకులు శ్మశానానికి తీసుకుని పోయారు. సైరంధ్రి విలపిస్తూ గంధర్వులను పిలిచింది. విషయం ఎరిగి భీమసేనుడు గంధర్వ రూపంలో వచ్చి ఉపకీచకులందరినీ చంపి ద్రౌపదిని విడిపించి వంటశాల చేరాడు. ద్రౌపది శుచిస్నాత అయి ఊరిలోనికి వస్తూ వంటశాల దగ్గర భీమునితో, నర్తనశాల దగ్గర బృహన్నలతోనూ భాషిస్తూ కృతజ్ఞతలు చెప్పింది. ప్రజలు సైరంధ్రికి భయపడి పారిపోసాగారు. సుదేష్ణ మందిరానికి చేరిన సైరంధ్రిని తన అంతఃపురము నగరము వీడి వెళ్లిపోమ్మని సుదేష్ణ చెప్పింది. గతి లేక సైరంధ్రి ఆమెను మరొక్క 13 రోజులు ఆశ్రయమిమ్మని ప్రార్థించింది. సుదేష్ణ సరే అంది. కీచకుని మరణ వార్త దుర్యోధనునికి చేరింది. అతడు భీష్మాదులతో పాండవుల ఉనికి గురించి ఆలోచించాడు. భీష్ముడు, పాండవులు బాహుబలం, బుద్ధిబలం, దైవబలం కలవారు. ధర్మరాజు ఉన్న చోట ప్రజలందరికీ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. దేశమంతా గోసంపదతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పాడు. మిగిలిన వారందరి అభిప్రాయాలు కూడా విని దుర్యోధనుడు, సింహబలుడు, భీముడు, బలరాముడు, శల్యుడు సమాన బలులు. గంధర్వులనే నెపంతో భీముడు కీచకుని చంపి ఉంటాడు. పాండవులు ప్రచ్ఛన్నంగా విరాట నగరంలో ఉండి ఉంటారు. అతని గోవులను ఆక్రమిస్తే పాండవులు బయటపడతారు అని దక్షిణ ఉత్తర గోగ్రహణాలు చేయ సంకల్పించాడు. అనుకున్నట్లుగా త్రిగర్త దేశాధీశుడు సుశర్మ దక్షిణ దిక్కున ఉన్న విరాటుని గోవులను పట్టుకున్నాడు. ఆ వార్త చేరి విరాటుడు యుద్ధానికి వెడుతూ ఉండగా ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట వెళ్లారు. సుశర్మ చేత పట్టుబడిన విరాటుని భీమసేనుడు ధర్మరాజు ఆజ్ఞతో విడిపించాడు. తరువాత సుశర్మను కూడా బంధించి విడిచాడు. విరాటుడు చాలా సంతోషించాడు. విరాటుని విజయవార్త మత్స్యనగరానికి చేరకముందే దుర్యోధనాదులు ఉత్తర దిక్కునున్న విరాటుని గోవులను బంధించారు. గవాధ్యక్షుడు వచ్చి ఈ వార్తను అంతఃపురంలో ఉన్న ఉత్తరునికి చెప్పాడు. కౌరవ బలాన్ని జయించి గోవులను ముహూర్త కాలంలో మళ్లించగలను అని ఉత్తరుడు ప్రజ్ఞావాక్యాలు పలికి సారథి లేక వెనకాడుతున్నానని విచారం వ్యక్తం చేశాడు.
ఆ మాటలు సైరంధ్రి విని బృహన్నలను సారథ్యానికి పురికొల్పింది. బృహన్నలను సారథిగా చేసుకుని ఉత్తరుడు కౌరవసేనపైకి వెళ్లాడు. భీష్మాది వీరుల శ్రేణులను చూసి ఉత్తరుడు భయవిహ్వలుడై వెనుదిరిగి పారిపోసాగాడు. అప్పుడు పారిపోతున్న ఉత్తరుని వెంట పరిగెత్తి బృహన్నల ఉత్తరుని రథం మీదకు మరలా ఎక్కించాడు. ఈ యుద్ధం చేస్తానని ఉత్తరునికి ధైర్యం చెప్పి ఉత్తరుని సారథ్యం చేయమని శమీవృక్షానికి దగ్గరకు నడిపించాడు. పాండవులు తమ ఆయుధాలను శమీవృక్షం మీద పెట్టారని అర్జునుడనని చెప్పాడు బృహన్నల. తనకున్న 10 పేర్లు అవి వచ్చిన తీరులు చెప్పి బృహన్నల తాను అర్జునుడనని ఉత్తరుని నమ్మించాడు. ఉత్తరుడు గాంధీవాన్ని తీసుకుని వచ్చాడు. కపికేతను నిలిపి దేవదత్తం పూరించాడు అర్జునుడు. ఈ సందర్భం అంతా కౌరవసేనలోని వీరులు చూస్తున్నారు. వీరెవరో సరిగ్గా పోల్చుకోలేకపోతున్నారు. కాని ద్రోణుడు వెంటనే గుర్తుపట్టాడు. ఇతరులకు తెలియకుండా అజ్ఞాతవాస సమయం గురించి భీష్ముని అడిగి తెలుసుకున్నాడు. ఆకలి కొన్న సింహంలా మన సైన్యం మీద విరుచుకుపడుతున్నాడు అర్జునుడని తన సైన్యాన్ని అప్రమత్తం చేశాడు ద్రోణుడు. ఆ వచ్చినవాడు ఫల్గునుడు. మనం గెలుస్తాం నిశ్చయం లేదు, అందుచేత అతనితో సంధి చేసుకోవడం కూడా ఆలోచించాలి అని భీష్ముడు అన్నాడు. కాదని యుద్ధానికే నిశ్చయించాడు దుర్యోధనుడు. అర్జునుడు రానే వచ్చాడు. కురుసైన్యం మీద పడ్డాడు. కురుసైన్యం పాయలుగా విచ్చిపోయింది. గోవులను మళ్లించాడు పార్థుడు. ఇంతలో అందరూ గుమిగూడి పార్థుని ఎదిరించారు. పార్థుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. కౌరవుల తలపాగలను ఉత్తరుడు అపహరించాడు. తిరిగి రథమెక్కి గోవులను మళ్లించాడు ఉత్తరుడు. ఇంతలో కౌరవులకు స్పృహ వచ్చి అర్జునుని వెన్నంటబోయారు. ఇప్పటికీ చంపకుండా వెళ్ళిపోతున్నందుకు సంతోషించు అంటూ భీష్ముడు దుర్యోధనుని మందలించాడు. కౌరవసేన హస్తినకు మరలింది. ఇక దక్షిణాన విజయం పొంది వచ్చి విరాటుడు ఉత్తరుని గూర్చి తెలుసుకుని ఉత్తరునికి సాయంగా కొంత సేనను పంపాడు. తాను కంకుభట్టుతో ఉత్సాహంగా పాచికిలాడసాగాడు. ఆ సమయంలో బృహన్నల సారథి అయితే ఉత్తరుడు తప్పక గెలిచి వస్తాడని కంకుభట్టు అన్నాడు. ఆ మాటకు విరాటుడు కోపించి కంకుభట్టును పాచికతో కొట్టాడు. అదే సమయంలో ఉత్తరుడు కౌరవసేనను జయించినట్లు వార్త వచ్చింది. మరునాడు పాండవులు విరాటుని విజయసభలో అజ్ఞాతవాసం నుండి తమను ప్రకటించుకున్నారు. ఉత్తరుడు అర్జునుని పరాక్రమమును గురించి, విరాటుడు పాండవుల పరాక్రమమును గురించి ప్రశంసించారు. పాండవులకు విరాటుడు కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు విరాటుడు తన కుమార్తె ఉత్తరును అర్జునుడికిచ్చి వివాహం చేస్తానన్నాడు. అర్జునుడు తన కుమారుడైన అభిమన్యునకు చేసుకుంటానన్నాడు. ఉత్తరాభిమన్యుల వివాహము అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కథా సంవిధానంతో విరాట పర్వము నానా రసాభ్యుదయోల్లాసి అయ్యి నేటికి రసామృత వర్షిణి అవుతోంది. ఇప్పుడు విరాట పర్వ శ్రవణ మహిమను తెలుసుకుందాం. మహాత్ములైన పాండవుల పుణ్యచరిత విన్న పుణ్యాత్ములకు శారీరక మానసిక వ్యాధుల వల్ల భయం కలగదు. దుర్గతి నుండి తరించడంతో వారికి సంపూర్ణమైన తరుణం కలుగుతుంది. కష్టాల నుండి పూర్తిగా గట్టెక్కుతారు. సస్యశ్యామలత్వము, క్షేమము, ఆరోగ్యము కలిగి పుణ్యం వృద్ధి చెందుతుంది. పాపాలన్నీ నశిస్తాయి. సర్వసంపదలు కలుగుతాయి. అర్జునుని అద్భుత కర్మ తలుచుకుంటే ఒంటరిగానే శత్రువులను జయిస్తాడు. ఈతి బాధలు తొలగిపోతాయి. ప్రియులైన ప్రజలతో వియోగం కలగదు. ఈ విరాట పర్వం విన్నవారు అనేక విధాలైన వస్త్రాలు, బంగారము, ధాన్యము, గోవులను తమ తమ భాగ్యాలను అనుసరించి దానం చేయాలి. ఇది దేవతా ప్రీతి కోసం ఒక విప్రునికి దానం చేయాలి. చెప్పిన వారు సంతోషిస్తే సర్వదేవతలు సంతోషించినట్లు. తమ శక్తిని అనుసరించి పాయసాలతో, నేతులతో కూడిన భోజనాన్ని బ్రాహ్మణులకు పెట్టాలి. ఇలా విరాట పర్వం వింటే చక్కని ఫలం పొందుతారు. ఇది విరాట పర్వ శ్రవణ ఫలం. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.